హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఒక స్టూడెంట్ అంటే మన స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ అతను వేరే కన్సల్టెన్సీ ద్వారా ప్రాసెస్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమిటంటే ప్రాబ్లం, తన వీసా రిఫ్యూజల్ అయింది. వీసా రిఫ్యూజల్ అవ్వడానికి చిన్న కారణం ఏంటంటే తన పాస్పోర్ట్ ఎక్స్పైరీ అవ్వడం. అంటే 6 months మనం అనుకుంటాం మామూలుగా 6 months వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటే సరిపోద్ది వెళ్ళే లోపల అని. కానీ ఇప్పుడు యుఎస్ ఎంబసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 year ఉండాలి టైం పీరియడ్ అనేది, వ్యాలిడిటీ అనేది అట్లీస్ట్ 1 year అన్నా ఉండాలి ఎక్స్పైర్ అయ్యేదానికి. ఎందుకంటే ఆ లోపల ఎక్స్పైర్ కాకూడదు. ఇప్పుడు ఆ ఒక్క చిన్న రీజన్ వల్ల 221G ఫామ్ అనేది ఇష్యూ చేశారు. సో అతను వచ్చి మళ్ళీ రెన్యూ చేసుకొని మళ్ళీ అప్లై చేయండి అని చెప్పారు తనకి. సో ఇప్పుడు టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. సో ఐ థాట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన స్టూడెంట్స్కి ఈ పాయింట్ అనేది, ఈ టాపిక్ అనేది యూజ్ అవ్వచ్చు అనే మంచి ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందేంటి, మీ పాస్పోర్ట్ మీకు ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వస్తుంది. 6 months 1 year ఓల్డ్ ముందుగా ఎక్స్పైర్ అవుతుంది, 1 year లోపల ఎక్స్పైర్ అవుతుందంటే మీరు ఇమీడియట్గా చేయాల్సిన విషయం ఏంటంటే పాస్పోర్ట్ని రెన్యువల్ పెట్టుకొని చేసుకోవడం, వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం. సో మీరేం చేయాలా, సో ఇది ఇప్పటికిప్పుడు చేస్తే వీసా రిజెక్షన్స్ వస్తాయా అనుకో, ఏం ఉండదు. మీకు అనేది వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి రీచెక్ చేసుకోండి, మొత్తం వెరిఫై చేసుకొని మీరు అప్లై చేసుకోవడం మంచిది. సో కైండ్లీ ఈ ఒక పాయింట్ కన్సిడర్ చేయండి అండ్ మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. నేను ఆ ఫామ్ను కూడా మీకు అటాచ్ చేస్తాను, ఆ స్టూడెంట్ది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు ఈ చిన్న తప్పుని మీరు చేయకుండా ఉంటే సరిపోతుంది. సో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాము. సో ముందుగా మనకు తెలియడం వల్ల మనం కొంచెం షార్ప్ అవుతాం. సో మనం ఏ మిస్టేక్స్ జరగవన్నట్టు. సో ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అండ్ మీ పేరెంట్స్కి కూడా ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.